ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. మంచివారు చేసే పనులని ధర్మము అని అంటారు. వాళ్ళు చేసేటటువంటి పనులు ఏదో ఒక పెద్దల ప్రమాణాన్ని అనుసరించే ఎప్పుడూ ఉంటాయి, లోకహితం కోసమనే ఉంటాయి. అలాంటి ధర్మాన్ని గురించినటువంటి మాట ధర్మః శ్రుతోవా దృష్టోవా కథితోవా కృతోపివా అనుమోదితోవా రాజేంద్ర పునాతి పురుషం సదా అంటుంది మహాభారత గ్రంథం. మంచి పెద్దల ఆచరణని గురించి మనం విన్నా, చూచినా, చేసినా, లేదా ఎవడైనా చేస్తుంటే ఇది మంచిది అని దాన్ని మనం అంగీకరించగలిగినా, కనీసం చేయగలిగినా చేయలేకపోయినా, ఒకడు చేసేటువంటి మంచిని చూసి మనం అంగీకరించగలిగిన అది తప్పనిసరిగా మనని కూడా బాగు చేస్తుంది. ఇది మనకి భారతం చెప్తోంది. అలాంటి పనికి అంటే బాగు చేసేటటువంటి పనికి ధర్మము అని అర్థంగా ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాలి అనేది శ్రీకృష్ణుడు 5వ అధ్యాయంలో ఉపదేశం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయన శరీరంతో చేయొచ్చు, మనస్సుతో చేయొచ్చు, ఇంద్రియాలతోనైనా చేయొచ్చు, బుద్ధితోనైనా చేయొచ్చును. ఎలా చేసినప్పటికీ కూడా మహానుభావులైనటువంటి పెద్దలు దాన్ని తమ శుద్ధి కోసం అని చేస్తారు. దాన్ని చూచినవాడు, విన్నవాడు, తెలిసినవాడు, చేసేటటువంటి వాడు బాగుపడతాడు. మిగతా వాళ్ళని కూడా వాడు బాగు చేయగలుగుతాడు. ఇది భగవంతుడు చెబుతూ 11వ శ్లోకంలో 5వ అధ్యాయంలో కాయేన మనసా బుద్ధ్యా కేవలైః ఇంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. సంగము లేకుండా వాళ్ళు పనులు చేస్తారు. సంగం అంటే దాంతో ఉండేటటువంటి అటాచ్మెంట్ అని అర్థం. దీన్ని మనం చెప్పుకుంటున్నాము. సామాన్యమైనటువంటి జనులంతా ఏదో వాటంతటవి జరిగేటటువంటి వాటికి కూడా మేమే ఉద్ధరిస్తున్నాం అన్నట్లుగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అంతా తమ వల్లే జరుగుతోంది అని అంటారు. సూర్యుడు ఉదయించడం తమ వల్లే, అస్తమించడం తమ వల్లే, మేఘాలు రావడం తమ వల్లే, వానలు కురవడం తమ వల్లే, ఈ గాలి వీయడం తమ వల్లే, చెట్లు పెరగడం తమ వల్లే, అంతా తమ వల్లే అని భావిస్తారు మూర్ఖులైనటువంటి వ్యక్తులు. కానీ బుద్ధిమంతులైనటువంటి జ్ఞానులు, యోగులైనటువంటి మహనీయులు వారే అన్నీ చేసినప్పటికీ కూడా దేని యందు కూడా వారు సంఘాన్ని పెట్టుకోరు. కానీ అన్నీ వారి కర్మ కుర్వంతి, వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. చివరి క్షణం దాకా వాడు ఆచరిస్తూనే ఉంటారు. రామానుజుల వారిని గురించి, మహానుభావులైన పెద్దల గురించి మనకి చెప్తారు. సంధ్యావందనం చేయుట ఇది ఒక కర్మ, ఇది ఒక ఆచరణ, పెద్దలు చేసేటువంటి ఒక ఆచరణ. రాత్రి నుంచి తిరిగి మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చావు, కృతజ్ఞతతోటి సంధ్యావందనం చేస్తారు. ఉదయపు వేళ, పొద్దున్న, సాయంకాలం వేళ దినమంతా పని చేసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకోవడం కోసం నువ్వు చీకటిని కల్పిస్తున్నావు, మళ్ళీ సంధ్యావందనాన్ని ఆచరిస్తారు. కాలపు గతిని ఉదయం నుంచి మధ్యాహ్నానికి మారుస్తున్నావు, సంధ్యావందనాన్ని ఆచరిస్తారు.
3 కాలాల్లోనూ కూడా సంధ్యావందనాదులు చేస్తుంటారు. ఏమిటి ఫలితం సంధ్యావందనం చేస్తే? ఏం ప్రత్యేకమైనటువంటి ఫలితం అయితే వాళ్ళకి ఏమి ఉండదు. సంధ్యావందనం చేస్తే పాపం పోవడమనో, లేకపోతే మరో పుణ్యం రావడమనో, లేకపోతే ఇంకోటి ఏదో లభించడం అనేటువంటిది ఏముండదు. కానీ సంధ్యావందనం అనేది తప్పనిసరిగా చేసి తీరాలి. ఫలితం ఉన్నా లేకపోయినా మానడానికి వీల్లేదు. మానితే దోషము, చేస్తే లాభం లేదు, కానీ మానితే మాత్రం తప్పు. ఒక ఉద్యోగికి ఉండే నిత్య విధిలాగా ఇప్పుడు నిత్య విధిని అతను చేయాలి. ఈరోజు ఈ పని చేశాడు కనుక దీనికి ఇది లాభం అనేది ఉండదు. తను చేయవలసింది 30 దినాలు సవ్యంగా తను ఆచరించగలిగితే ఆ 31వ దినాన అతనికి రావాల్సినటువంటి జీతం ఏదో అది వచ్చి అతని అకౌంట్లో చేరుతుంది. కానీ ఏ రోజుకి ఆ రోజే ఇంత అదే ముద్దకి బిస్మిల్లా లాగా అలా ఉండదు. అలా రాదు. ఎప్పటికప్పుడు ఫలితాలు అనేటువంటివి అలా ఉండవు. సంధ్యావందనాది క్రియాకలాపాలకైనా అంతే. కనుక వాళ్ళు ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించకుండా నిత్య కర్మానుష్ఠానం కానీ నైమిత్తిక కర్మానుష్ఠానం కానీ ఏది వాళ్ళు చేసినా వాళ్ళు చేస్తూ ఉంటారు. కర్మ కుర్వంతి ఎంతవరకు చేస్తుంటారంటే జీవితం ఉన్నంత వరకు చేస్తుంటారు. రామానుజుల వారి జీవితంలో మనకు అది కనిపిస్తుంది. 120 సంవత్సరాల కాలం వారు జీవించారు. 120 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా సంధ్యావందనం చేస్తూనే ఉండేవారట వారు. ఆ సంధ్యావందనం చేసేటప్పుడు కూడా అందులో మధ్యలో సాగించే ఒక ప్రక్రియ అర్ఘ్య ప్రదానము అని అంటారు. అంటే సూర్యుడికి ఆ చేత్తో తీర్థం తీసి మంత్రాన్ని చదువుతూ ఆయనకి సమర్పణ చేయుట, ఇది చేస్తారు. అర్ఘ్య ప్రదానము అంటారు. ఈ అర్ఘ్య ప్రదానం చేసేటప్పుడు స్థిత్వా అర్ఘ్యం భానవే దద్యాత్ అనే నియమం. నిలబడి చేయవలెను అర్ఘ్య ప్రదానము అనేది. ఈ నియమాన్ని పాటించడం కోసమని వారికి 120 సంవత్సరాల వయస్సులో లేవడం అంటే కూడా కష్టమే కదా, కూర్చోవడం అంటే కూడా కష్టమే కదా. వారిని లేవాలంటే పాపం ఇటొకళ్ళు అటొకళ్ళు పట్టుకుని లేపవలసి వస్తుండేది. అలాగా లేచి నిలబడే వారు అర్ఘ్య ప్రదానమును చేసేవారట. వారికి జీవిత చరిత్ర ఒకటి ఏర్పడి దాంట్లో మనకి చెప్తారు నిలబడే అర్ఘ్యమును ప్రదానం. అంత వయసు వచ్చినప్పటికీ కూడా మానేవారు కారు. మహానుభావులు పూర్వులు అందరిది ఆచరణ అట్లాగే ఉండేదండి. మా ఆచార్యులు గోపాలాచార్య స్వామి వారిని వేయించేసి ఉండేవారు. వారు సుమారుగా 93 సంవత్సరాల కాలం వారు వేయించేస్తున్నారు. 1903లో వారు అవతరించారు. 1996 దాకా వేయించేస్తున్నారు. అంటే అంతకాలం ఉన్నప్పటికీ కూడా చివరి సమయం దాకా వారు సంధ్యావందనాది అనుష్ఠానాదులు ఏవి మానేవారు కాదు. పాఠ ప్రవచనాలు మానేవారు కాదు. ఏదైనా రాయడం అనే గ్రంథ రచన మానేవారు కాదు. ఇవన్నీ చేస్తూనే ఉండేవారు. భగవద్ ఆరాధనని ప్రత్యేకంగా దాన్ని వారు ఆచరిస్తూ ఉండేవారు. వారు కూడా సంధ్యావనం చేసేటప్పుడు లేచి నిలబడి అర్ఘ్యప్రదానం ఇచ్చి తర్వాత మళ్ళీ కూర్చోనేవారు. నిలబడేటటువంటి ఓపిక దేహానికి లేని సమయంలో కూడా చేయవలసినటువంటి కార్యం ఇలా చెయ్యాలి అనంటే అట్లానే చేసేవారు అన్నమాట. ఇది పెద్దల యొక్క ఆచరణ విధానం. అయితే ఇలా చేస్తున్నప్పటికీ ఏదో నేను చేస్తున్నా అని ఎప్పుడు భావించేవారు కాదు. ఇది విధానం వాడు చేయించుకుంటున్నాడు. కానీ సామాన్యుల్లో మనం ఏమనుకుంటాం, ఏది జరుగుతున్నా అంతా మొత్తం నా నిర్వాకమే, ఇదంతా మొత్తం నేను చేస్తేనే జరుగుతోంది. చూడండి, ఇప్పుడు వీడియో తీసే వ్యక్తులు ఉన్నారనుకోండి, ఆ వీడియో తీయడానికి ఆయన కూర్చుంటాడు. ఆయన వీడియో సెట్ చేసి పెట్టుకుంటాడు. ఆ తర్వాత దాన్ని బటన్ ఆన్ చేస్తాడు. ఆ తర్వాత ఆయన చేసే పని ఏంటి? అది నడుస్తూ ఉంటుంది. అది రికార్డ్ చేయాల్సిన రికార్డ్ చేస్తూ ఉంటుంది. నెంబర్ చూపించాల్సిన నెంబర్ చూపిస్తూ ఉంటుంది. పిక్చర్స్ తీసుకోవాల్సిన పిక్చర్ తీసుకుంటూ ఉంటుంది. జరగాల్సిన పనులన్నీ దాంట్లో జరుగుతుంటాయి.
నేనే చేశా, ఇదంతా మొత్తం నేనే చేశా, నెంబర్లు తిప్పేది నేనే, పిక్చర్ ఎక్కించింది నేనే, సౌండ్ ఎక్కించింది నేనే, అదంతా తిప్పేది నేనే అంటారా? దేని పని ఇది జరుగుతోంది. ఇందులో మనం చేసేదంటూ ఏం లేదు. అయితే వెనకాతల మనం ఉంటాం, మనం ఒక పరికరంగా అక్కడ ఉండాలి కనుక దాని వెనకాతల మనం ఉంటాం. దానికి ఒక పవర్ కనెక్టివిటీ మనం ఇస్తాం, అది ఇవ్వాలి కనుక ఆ పవర్ కనెక్టివిటీ తర్వాత జరిగే పనులన్నీ ఇదేని పని అది చేసుకుంటూ ఉంటుంది. శరీరంతోటైనా అంతే. పవర్ కనెక్టివిటీ ఈజ్ దైవ అనుగ్రహం. ఆ దైవ అనుగ్రహం అనేది ఒకటి అక్కడ కనెక్ట్ అయినట్టయితే శరీరం పని శరీరం చేస్తూ ఉంటుంది. కాయేన మనసా బుద్ధ్యా ఇంద్రియై, బుద్ధితో జరిగే పనులు బుద్ధితో జరుగుతుంటాయి, ఇంద్రియాలతో జరిగే పని ఇంద్రియాలతో జరుగుతూ ఉంటుంది, దేహంతో జరిగే పని దేహంతో జరుగుతూ ఉంటుంది, మనసుతో జరిగేటువంటి పని మనసుతో జరుగుతూ ఉంటుంది. దేని పని దానికి అది జరుగుతూ ఉంటుంది. కానీ తెలియని వ్యక్తి ఇదంతా మొత్తం నేనే చేస్తున్నా. ఇది మనిషికి ఉండేటటువంటి ఒక బలహీనత. ఈ బలహీనత వల్ల వాడి మీద కొంత కొత్త కర్మ మళ్ళీ ఆరోపితమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇదంతా కూడా దాని పని జరుగుతోంది అని అనుకుంటాడో వాడు యోగి అవుతాడు. వాడు చేసేటటువంటి పని వాడికి బాధకం కాదు, అప్పుడు వాడికి ఆత్మ విశుద్ధికే అది దారితీస్తుంది. ఏదైనా పని చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయండి. ఇప్పుడు డ్రైనేజీలో నీళ్లు పారుతున్నాయి అనుకోండి, పారుతున్నంతవరకు బాగానే ఉంటాయి. కానీ ఆ డ్రైనేజీ మనం క్లీన్ చేద్దామని దాంట్లో ఏదైనా ఒక కర్ర పెట్టి క్లీన్ చేయడం ప్రారంభిస్తే లోపల నుంచి భయంకరమైనటువంటి దుర్వాసనలు వస్తాయి. ఏం చేయాలి అప్పుడు? పూర్తిగా మొత్తం తొలగించాలి, మళ్ళీ అందులో ప్రవహించే నీళ్ళనే మరింతగా ప్రవహింపచేయాలి. అయితే మామూలు నీళ్ళు కాదు దాంట్లో ప్రవహింపజేయవలసింది. దానికి ఒక యాసిడ్ కలిపినటువంటి వాటర్ని దాంట్లో ప్రవహింపజేస్తే మొత్తం ఆ కెనాల్ అంతటిని కూడా అది శుద్ధి చేసి చక్కగా ఉండేట్టుగా తీర్చిదిద్దుతుంది. అలాగే మనం చేసేటటువంటి పనులని కూడా మొట్టమొదట మనం చేసేటప్పుడు దాంట్లో కొన్ని రకాలైనటువంటి అభిమానాలు వస్తాయి, కొన్ని రకములైనటువంటి ఇదంతా నా వల్ల జరుగుతుంది అనే సంఘం ఏర్పడుతుంది. ఇది నాకు ఎట్లాంటి ఫలితం ఇస్తుందో ఏమిటో, దీనివల్ల నాకు ప్రశంసలు వస్తాయో, దీనివల్ల నాకు సర్టిఫికేట్లు వస్తాయో, ఇలాంటిది ఒక రకమైన ఫలకాంక్ష మనలో ఉంటుంది. కానీ దీన్ని సంఘం త్యక్త్వా కరోతి యహ, ఎప్పుడైతే దీని యందు మనకు ఒక సంఘం లేకుండా చేస్తామో, ఈ సంఘాన్ని వెనకాతలు నడిపించేవాడి భగవద్ అనుగ్రహం మీదకి మనం హుకప్ చేస్తామో, దట్ బికమ్స్ ద ఎసెటిక్ వాటర్. అప్పుడు మళ్ళీ కర్మలు అనేటటువంటి మనం చేసేటటువంటి ఆచరణ అనే జల ప్రవాహాన్ని దీని మీదకి మళ్ళీ తీవ్రంగా పంపిస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇదివరకు నేను చేస్తున్నాను అనుకుని చేస్తున్నాను, ఇప్పుడు భగవద్ అనుగ్రహం జరుగుతోంది అని అనుకుంటూ మనం చేయడం చేత ఇది ఒక యాసిడ్ వాటర్ మొత్తం కెనాల్ అంతటినీ క్లీన్ చేసినట్టే. ఇది మన భావన ఆ ప్రవాహాన్ని అంతటినీ కూడా శుద్ధి చేసి ఈ ఆత్మకి పైన పట్టు ఉండేటటువంటి కర్మల యొక్క పట్లు ఇవన్నీ కూడా తొలగిపోయేటట్టు చేస్తుంది. ఇవన్నీ కూడా శుద్ధి ఆత్మకి లభించేటట్టుగా తీర్చిదిద్దుతుంది తప్ప ఇది వీడికి ఏ రకంగానూ కూడా బంధకం కలిగించదు. నేనేం ఫలితం కోరినప్పుడు నేను ఎందుకు చేయాలండి, అసలు నేను చేయ నో త్యక్త్వా కరోతి యహ, ఫలకాంక్షని వదిలిపెట్టి నువ్వు పని చేసి తీరాల్సిందే. నాకు దీని మీద ఏం పట్టింపు లేదండి, మంచిది. యోగినః కర్మ కుర్వంతి, నువ్వు పట్టింపు లేని యోగిగా ఉన్నప్పటికీ కూడా పనులు మారడానికి వీల్లేదు. వాడు త్యక్త్వా కుర్వంతి యోగినోపి కుర్వంతి, వాడు యోగి అయినా వాడు చేయవలసిందే. వాడు ఫలసంగకర్తృత్వాన్ని త్యాగం చేసినప్పటికీ కూడా వాడు పనినైతే మారడానికి వీల్లేదు. దానివల్లనే వాడికి ఆత్మ విశుద్ధి అనేది ఏర్పడుతుంది. అయితే దీంట్లో అప్పుడప్పుడు మనలో రకరకాల కోరికలు అనేవి ఏర్పడుతుంటాయి.
ఇది వస్తే బాగుండేమో, అది వస్తే బాగుండేమో అనేవి, ఇది మండే నిప్పుకి ఆధారమైన కట్టెలో ఉండే నీళ్ళ లాంటివి. కట్టె తడిసిందనుకోండి పొగ వస్తుంది, తడి తగ్గిందనుకోండి మంట బాగా వస్తుంది కదా. మనం చేసేటటువంటి క్రియాకలాపాలు అనేటటువంటి కట్టెల్ని మనం ఇందులో వేసేటప్పుడు ఎక్కడైనా మధ్యలో కోరికలు అనేవి కనుక చేరినట్లయితే ఇవి దాంట్లో చేరినటువంటి తడి లాంటివి. ఈ తడి ఎంతెంత చేరితే అంతంత పొగ వస్తూ ఉంటుంది, మంట రావటం మానేసి కళ్ళు మండిస్తుంది, ముక్కు మండిస్తుంది, గొంతు మండిస్తుంది, ఇబ్బందులు కలిగిస్తుంది. కోరికలు అనే వాటిని మనం కనుక తొలగించగలిగినట్లయితే, వాటిని దాంట్లోంచి తీసేసినట్లయితే, తడి లేనటువంటి కట్టె చక్కగా మండి అందులో ఏది వేసినా దాన్ని భస్మం చేసినట్లే మనలో ఉండేటటువంటి ఈ జ్ఞానం అనేటటువంటి అగ్ని, ఒక మంచి అగ్ని, మనం చేసేటువంటి పనులనేటువంటి కట్టెలు దాంట్లో పడుతూ ఉంటే వాటన్నిటిని కూడా అది భస్మసాత్ చేసి అది మళ్ళీ మనకి ఏ రకంగానూ కూడా బాధకం కాకుండా ఆత్మశుద్ధి కలిగించడానికి ఉపయోగపడేటట్టుగా జరుగుతాయి. కనుక అర్జున, ఆత్మశుద్ధయే యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా కుర్వంతి అని కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు అర్జునుడికి. ఇలాగ చెప్పి ఆయన దాని తర్వాత ఇలా కోరిన వాడికి ఏం జరుగుతుంది, ఇలా కాకుండా మరో రకంగా ఫలాన్ని తనకే, తనదే, తన వల్లే అనుకుంటూ చేసేవాడికి ఏమవుతుంది, దానికి తర్వాత శ్లోకంలో సమాధానం చెప్పాడు. యుక్తః, వాడు కనుక యోగి అయినట్లయితే, యుక్తః అంటే చెయ్యాల్సినటువంటి విధానంలో వాడు తనని పరమాత్మకి లేదా ఆత్మ వ్యతిరిక్తమైనటువంటి ఫలములను వేటిని కూడా కోరకుండా వాడికి ఆత్మయందే రతి కలిగి భగవద్ అనుగ్రహం అనే ఆధారం వాడు చేసుకుని దాంతో కలిసి ఎవడైతే ఉంటాడో వాడు యుక్తుడు, వాడు యోగి. యోగన్నా యుక్తుడన్నా ఒకటే. యుక్తః కర్మఫలం త్యక్త్వా, తను చేసేటటువంటి కర్మల యొక్క ఫలితాన్ని వాడు తన మీద పెట్టుకోడు, తన కోసం అని అనుకోడు కనుక వాడు త్యక్త్వా, అది ఆత్మయందేనా వదులుతాడు, శరీరందేనా వదులుతాడు, పరమాత్మయందేనా వదులుతాడు, దేనో ఒకదాని తన మీద మాత్రం లేకుండా చూసుకుంటాడు. ఎవడైతే అట్లాగా త్యక్త్వా యుక్తః కర్మఫలం శాంతిం ఆప్నోతి నైష్ఠికీం, వాడు చక్కటి స్థిరంగా ఉండేటటువంటి ఆత్మశుద్ధిని వాడు పొందును. వాడికి మంచి ఆత్మశాంతి వాడికి కలుగుతుంది. ఆత్మసాక్షాత్కారానికి వాడు యోగ్యుడవుతాడు సుమా. అది నిరంతరము ఉండేట్టుగా అవుతుంది. ఆ శాంతి మాప్నోతి నైష్టికి. అయితే వాడికి కర్మఫలమునందు ఆశ ఉండదు. పెట్టని వాడేమవుతాడు, అయుక్తః. ఎవడైతే ఇట్లాంటి స్థితి లేకుండా ఫలసంగ కర్తృత్వాన్ని తన మీదే ఆరోపించుకుంటూ చేస్తాడో, కామకారేణ ఫలే సక్తః నిబధ్యతే. కామకారేణ, వాడు కోరికలే వాడిని డ్రైవ్ చేస్తుంటాయి కదా. సో ఆ కామము యొక్క ప్రేరణ చేత, కోరికల యొక్క ఫలము చేత వాడు చేసేటటువంటి ఏ పనైనప్పటికీ కూడా వాడిని బంధిస్తుంది. నిబధ్యతే, నితరాం బధ్యతే. వాడిని పూర్తిగా ఈ కర్మ బంధంలోంచి, ఈ దేహాల్లోంచి ఇక బయటికి పోకుండా ఇందులోనే మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అన్నట్టుగా వాడు దీంట్లో తిరుగుతూనే ఉంటాడు. ఫలే సక్తః నిబధ్యతే, పూర్తిగా వాడు కర్మలో కూరుకుపోతాడు సుమా. అందుచేత నువ్వు చేయాల్సినటువంటి పనిని యుక్తుడివికా, ఆత్మశుద్ధి కోసం నువ్వు పని చేయి. పని మానకు, యోగిని కనుకాని పని మానకు, అన్నీ వదిలేశాను కనుకాని పని మానకు. వదిలినా నువ్వు పని చేయక తప్పదు సుమా. కర్తవ్యం అనేటటువంటిది ఎవరికైనా తప్పదండి. 3వ అధ్యాయంలో తనే చెప్పుకున్నాడు ఆయన, నేనే చేస్తున్నాను కదయ్యా, ఏ అవసరం లేనివాడిని,
నీకేం చేయకపోతే ఏమి నష్టం నాకేం నష్టం లేదు, నన్ను ఎవడు దండించేటటువంటి వ్యక్తి నాకు వెనకాతల లేనే లేడు సుమా, నేను చెయ్యను అన్నట్టయితే నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. ఈ లోకంలోనే కదయా, ఏ లోకంలోనూ కూడా నేను ఆర్జించుకోవాల్సింది, ఈ పనులు చేస్తూ నేను ఏదో సంపాదించుకోవాల్సింది అనేటువంటి నాకు లేనే లేదు. అయినప్పటికీ పోనీ ఇది చేస్తే నీకు ఇంకో చోట ఎక్కడైనా వస్తామో నా అనవాప్తం అవాప్తవ్యం. ఈవేళ కొత్తగా నేను ఎక్కడి నుంచో ఏదో సంపాదించుకుని మూట కట్టుకోవాల్సినటువంటి స్థితి నాకేమీ లేనే లేదు. అయినప్పటికీ కూడా కర్మణ్యేవ వర్తే, కర్మ ఎందే నేను నిలకడగా ఉంటా, నా బాధ్యతలు నేను నెరవేరుస్తూ ఉంటా. ఆవులనిచ్చి తోలుకుపో అని అమ్మంటే చక్కగా అలాగే తీసుకువెడతా, దూడలనిచ్చి తోలుకుపో అని అమ్మంటే సిన్సియర్గా ఆ పని చేస్తా, పాలు పితకవాయి అని అమ్మంటే అదే పని చేస్తా. నాకు ఇది అది అనేది లేదు. ఏది నేను చేయతగునో నాకుండే బాధ్యతల్ని బట్టి దాన్ని నువ్వు ఏది చెప్పినా చేయడానికి నేను సిద్ధం. అందుచేత అవి చేసినప్పటికీ కూడా ఇవేవి నాకు అంటుకోవు. వర్త ఏవచ కర్మని నమే అనవాప్తం అవాప్తవ్యం. నేను పొందాల్సిందంటూ నాకేం లేదు కనుక నాకు దేనితోటి పట్టింపు లేదు, దేనితోటి నాకు సంగం లేదు, ఏ ఫలితము నాకంటూ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కొత్తగా పొందాల్సింది ఉంటే కదా నాకేదో అవసరం, ఫలం మీద ఆశ. కర్తను కూడా నేను అని నేను అనుకోవట్లేదు. నాకు నిన్ను తోడుండి నడపడం అనేటటువంటి నా బాధ్యత కనుక నేను నీకు తోడుండి నడిపిస్తున్నాను అంతే. ఆత్మలో ఉండి నీకు ఆత్మ సత్తని ఇవ్వాలి కనుక నేను ఆత్మలో ఉంటూ సత్తని ఇస్తాను. అది నాకు వేదం విధించినటువంటి ఒక కర్తవ్యం కనుక నా కర్తవ్యాన్ని నేను సిన్సియర్గా పాటిస్తా. నీ కర్తవ్యాన్ని కూడా నువ్వు సిన్సియర్గా పాటించు. సో సింపుల్, సో స్ట్రైట్ ఫార్వర్డ్. కనుక నా బాధ్యత నేను నెరవేరుస్తా, నీ బాధ్యత నువ్వు కూడా నెరవేర్చవా. మానడం అనేటటువంటిది మాత్రం సరికాదు. సుఖంగా నువ్వు బతకాలని నేను కోరుకుంటున్నా. కానీ అలా సుఖంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? 13వ శ్లోకంలో మనకి చెప్తున్నాడు ఆయన. సర్వకర్మాణి మనసా సన్యస్య ఆస్తే సుఖం వసి నవద్వారపురే దేహే నైవ కుర్వన్ నకారయన్. నవద్వారపురే దేహి నైవ కుర్వన్ నకారయన్. ఇది ఒక అద్భుతమైనటువంటి పట్టణం. ఈ పట్టణానికి నువ్వు ప్రభువుగా ఉన్నావు. ఇక్కడ ప్రభువుగా ఉంటూ నీ బాధ్యతను మర్చిపోతానంటే ఎట్లా? నువ్వు సామాన్యుడు అయితే నువ్వు పని చేయొచ్చు, మానచ్చు, నీ ఇష్టం. కానీ ఒక పాలనా బాధ్యతలో నువ్వు ఉండేటప్పుడు దాన్ని విస్మరించడానికి వీల్లేదు, దానిని పాడు చేయడానికి వీల్లేదు. సవ్యంగా జరిగేటట్టు చూడాల్సినటువంటి కర్తవ్యం నీ యందు ఉన్నదయా. కనుక చక్కగా హాయిగా నీ బాధ్యతను నెరవేరుస్తూ సుఖీ వసి నువ్వు చక్కగా జీవించు అని అర్జునుడికి తన యొక్క ప్రభుతని గురించినటువంటి అవగాహన కలిగిస్తూ ఆయన్ని క్రమంగా ముందుకి నడిపిస్తున్నాడు శ్రీకృష్ణుడు 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో. జై శ్రీమన్నారాయణ.